हरिः ओं श्रीगुरुभ्यो नमः। अस्मद्गुरुभ्यो नमः। శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మూడవ పాసురం. ఇది చాలా మంగళకరమైనటువంటి పాసురం. ఇది విశేష పాసురం. దీనిని అనేక సందర్భాల్లో చదువుతూ ఉంటారు. విశేష పాసురం అంటే ఏమిటంటే, మనకి మొదటి పాసురం విశేష పాసురం, తిరిగి ఈ మూడో పాసురం విశేషం. అంటే రోజులాగా ఒక పొంగలి మాత్రమే నివేదన చేసి ఊరుకోకుండా ఒక తీపి పదార్థాన్ని 2-3 ఆరగింపులను కూడా నివేదించడం విశేష పాసురం ఈ రోజు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పాసురాన్ని చూద్దాం. ஓங்கியுலகலந்த உத்தமன் பெயர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்து நீராடினால் தீங்கின்ற நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்யுது ஓங்கு பெரும் சென்னலோடு கயிலுகல ஓங்கு வலை போதில் பரிவண்ட கண் படுப்ப தேங்காதே புக்கறிந்த சீர்த்த முலை பற்றி வாங்க குடும் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேలోరెంబావాయ్. ఈ మూడవ పాసురంలో వామనావతారం గురించి చెప్తారు. గోదాదేవికి వామనుడంటే ఇష్టం. ఎందుకంటే ఆమెకు శ్రీకృష్ణుడు అంటే చాలా ప్రీతి. శ్రీకృష్ణుడి యొక్క అందానికి ఆ తల్లి మైమర్చిపోయింది. అదేవిధంగా ఆ బాల వామనుడు కూడా ముద్దుగా ఉంటాడు కదా. బాలకృష్ణుడు ఎంత అందంగా ఉంటాడో అలాగే బాల వామనుడు కూడా అంతే అందంగా ఉంటాడు. కాబట్టి గోదాదేవికి వామనావతారం అన్న చాలా ఇష్టం. ఇది ఆశీర్వచన పాసురం. ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా ఈ విశేష పాసురాన్ని పెద్దలు చదువుతారు. పాడి పంట సమృద్ధిగా ఉండాలని పెద్దలు మంగళాశాసనం చేస్తారు. పాడి పంటలు రెండూ సమృద్ధిగా ఉంటే అదృష్టం. శుభప్రదమైన వామనావతార కథ ఈ పాసురంలో వస్తుంది. బలిచక్రవర్తి భక్తుడు, దానకర్ణుడు, కానీ అహంకారి. ఆయన అహంకారాన్ని తొలగించాలనే ఉద్దేశంతో శ్రీ మహావిష్ణువు వామనుడయ్యాడు. ఒకసారి బలిచక్రవర్తి ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళి ఓడిపోయాడు. అప్పుడు ఇంద్రుడిని ఎలాగైనా సరే ఓడించాలి అన్న అభిలాషతో విశ్వజిత్ యాగం చేసి సర్వశక్తులు పొంది మరలా ఇంద్రుడిపై దాడి చేస్తాడు. ఇంద్రుడిని ఓడించి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు. అప్పుడు ఇంద్రుడు మొదలైన దేవతలందరూ వచ్చి విష్ణువుతో మొరపెట్టుకున్నారు. అప్పుడు విష్ణువు కశ్యపుడు, అదితి దంపతులకు కుమారుడిగా వామనుడై జన్మించాడు. బలిచక్రవర్తి చేస్తున్న అశ్వమేధ యాగానికి వామనుడు వెళ్ళి బలిచక్రవర్తిని 3 అడుగుల భూమిని దానం చేయమని అడుగుతాడు. పుట్టిగా ఉన్న బ్రాహ్మణుడిని, అతనిలో ఉన్న తేజస్సు చూసి బలిచక్రవర్తి గురువైన శుక్రాచార్యుడు రాక్షసులకు అందరికీ ఆయనే గురువు, దానం ఇవ్వవద్దని బలిచక్రవర్తిని కోరుతాడు. అతను సాక్షాత్తు విష్ణువే అని చెప్తాడు బలిచక్రవర్తికి. అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడితో, గురువర్య, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వచ్చి నన్ను దానం అడిగితే లేదు అని ఎలా అనగలను? ఆయన చేయి కింద, నా చేయి పైన ఉన్నప్పుడు అంతకంటే జీవితానికి అదృష్టం ఏముంటుంది అని ఆయన భార్య అయిన వింధ్యావళితో కలిసి 3 అడుగులు దానం ఇచ్చి మోక్షాన్ని పొందుతాడు. ఇప్పుడు ఈ పాసురం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఓంగియులగలంద ఉత్తమన్ పేర్పాడి. ఓ గోపికలారా, వామనావతారంలో విష్ణుమూర్తి బలిచక్రవర్తిని 3 అడుగుల దానం అడిగి 3 లోకాలు కొలిచేశాడు. ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా పెరిగి 3 లోకాలు కొలిచేశాడు. గోపికలు వామనావతారంని ఇష్టపడడానికి కారణం ఏమిటి? సాధారణంగా జీవులు ఏదైనా పెరగడానికి ఇష్టపడతారు, కానీ తరగడానికి ఇష్టపడరు. ఈ అవతారంలో భగవంతుడు పెరుగుతాడు.
అందుకని గోపికలు ఈ అవతారం అంటే ఇష్టపడతారు. భగవంతుడు కరుణామయుడు, భక్తుల కోసం ఎంత కిందికైనా దిగడానికి ఇష్టపడతాడు. కానీ భగవంతుడు భక్తుడి కోసం ఆ రెండు హేయమైన పనుల కోసం కూడా సిద్ధపడ్డాడు. ఇంద్రుని కోసం వామనుడిగా ఒక బిచ్చవానిగా వచ్చాడు. అక్కడ చూడండి, భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. ఆయనకు ఏమి అవసరం ఉంది అంటే, ఇక్కడ అర్జునుడు భక్తుడు, అందుకే ఆయన కోసం సారథి అయ్యాడు. కృష్ణుడు రాజవంశంలో జన్మించి గోపికలను కాపాడడానికి గోపాలుడయ్యాడు, పాలు పితికేవాడయ్యాడు. అది ఆయన గొప్పతనం, భక్తుల మీద ఉండే ప్రేమ. తర్వాత ఇందులో ఇంకో రహస్యం కూడా ఉంది. వామన అవతారములో వామనుడి తల్లిదండ్రులు అతిథి కశ్యపులే. శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణుడి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు. గోపికలకి కృష్ణుడికి వామనునికి భేదం తెలియదు అనే ఉద్దేశంతోనే వామనావతారాన్ని కీర్తిస్తున్నారు. దీనిలో అంతరార్థం చూద్దాం. వామనుడు అడిగిన 3 అడుగులలో రహస్యం ఏమిటంటే, శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 27వ శ్లోకములో ఇలా చెబుతాడు. అది మీ అందరికీ తెలిసినదే. యత్ కరోషి యదస్నాసి యజ్ఞుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం. ఏ పనైతే చేస్తున్నావో, దేనినైతే తింటున్నావో, ఏ హోమాన్నైతే చేస్తున్నావో, దేన్నైతే చూస్తున్నావో, ఏ తపస్సు అయితే చేస్తున్నావో, ఓ అర్జున, ఆ ఫలితాలని నాకు సమర్పించు. ఈ 3 పాదాలలో చెప్పినవే వామనుడు అడిగిన 3 అడుగులు. అర్జునుడి ద్వారా శ్రీకృష్ణుడు సర్వ జీవకోటిని ఉద్దేశించి చెప్పాడు. అటువంటి పురుషోత్తముని ప్రార్థన చేస్తే నాంగల్ నంబావైకు చాత్తి నీరాడినాల్. ఈ తిరుప్పావై వ్రతము పేరు మీద మనం ఉదయాన్నే స్నానం చేస్తే తీంగిన్రి నాడెల్లాం తింగల్ ముమ్మారి పెయ్యదు. నెలకు 3 వానలు కురిసినట్లయితే కరువు కాటకాలు ఉండవు, ఈతి బాధలు ఉండవు, సుఖంగా ఉంటాం. ఈతి బాధలంటే 6 ఉంటాయట. అవేమిటంటే అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలకలు, మిడతలు, దుష్ట ప్రభుత్వం, ఇవన్నీ తొలగిపోతాయంట. ఓంగు పెరుం సెన్నలోడు కైలు గల. వామనుడిలాగా వరిచేలు కూడా అంత ఎత్తుకు పెరుగుతాయి. అలా ఎదిగిన వరిచేల మధ్య నీటిలో చేపలు తుల్లి తుల్లి ఆడుతాయట. ఓంగవలై పోదిల్ పొరివండు కన్పడుప్ప. కలువ పువ్వుల్లో తేనె సమృద్ధిగా ఉంటుంది. ఆ తేనెను తుమ్మెదలు తాగి మత్తుగా నిద్రపోతాయట. తేంగాదే ఉక్కిరిందు సీర్తములై పట్రి వాంగ కుడం నిరైక్కం వెళ్ళల్ పెరుం పశక్కల్. గోపాల బాలకులు పాలు పితకడానికి పశువుల కొట్టంలో ప్రవేశించి స్థిరంగా కూర్చుంటారట. వారి ప్రమేయం లేకుండా, వారు ఏమీ చేయకుండానే, అంటే పాలు పితికే ముందు ఆ దూడని తీసుకువచ్చి ఆవు దగ్గర పాలు తాగించి ఆ తర్వాత పాలు పితుకుతారు. కానీ ఇక్కడ అవేమీ చేయకుండానే వాళ్ళు పాల గిన్నెల్ని తిన్నగా తీసుకువచ్చి ఆవు దగ్గరకు వచ్చి ఆ పొదుగు కింద పెడతారట. పొదుగులు ఎలా ఉంటాయట? బలిష్టంగా ఉంటాయట. ఆ గిన్నె అక్కడ పెట్టగానే, పొదుగుల క్రింద పెట్టగానే ఏదో వర్షం వచ్చినట్టుగా పాలు ధారగా ఆ పొదుగుల నుంచి గిన్నెలోకి వస్తాయట. ఎన్నో కుండలతో పాలిస్తాయట ఆ గోవులు. నీంగాద సెల్వం. మనము ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఎన్నో సంపదలు వస్తాయి, ఎంతో ఐశ్వర్యం లభిస్తుంది. ఇలాంటి పవిత్రమైన వ్రతాన్ని చేసి మనం శుభాలు పొందుదాం. ఆండాల్ తిరువడగలే శరణం.